ఆ నగరం రాజధానిలో భాగం. అక్కడ నిత్యం ట్రాఫిక్ నరకమే. ట్రాఫిక్ నరకాన్ని తప్పించుకోవడానికి వాహనదారులు ప్రతిరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి ట్రాఫిక్ పోలీస్ విభాగం సరికొత్త మార్గాన్ని అన్వేషించింది. విజయవాడ ప్రజలు ట్రాఫిక్ సమస్యతో నరక యాతన అనుభవిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కుకొని సకాలంలో వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. దీంతో ఏపీ పోలీస్ శాఖ ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడుతుంది. అతి త్వరలోనే ప్రజలకు ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది ఈ పోలీస్ శాఖ. ఈ యాప్ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది, అధికారులు ఏం చెప్తున్నారు, ప్రజలేమంటున్నారు, చూడండి ఈ స్టోరీ. రాజధాని పరిధిలో భాగమైన విజయవాడలో పెరుగుతున్న ట్రాఫిక్ వాహనదారులకు చుక్కలు చూపెడుతోంది. పెరిగిన ట్రాఫిక్ కు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవడం, రోడ్లపై చిరు వ్యాపారుల షాపులు, వాహనాల పార్కింగ్ తో ప్రజలు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను తగ్గించేందుకు ఏఐ ఆధారిత టెలిగ్రామ్ యాప్ ను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసు సిబ్బంది మాత్రమే ఉపయోగిస్తున్న అస్త్రం ఏఐ టూల్ పౌరులకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోజుల్లో ట్రాఫిక్ మళ్లింపు వివరాలు, గ్రీన్ ఛానల్ ఉన్న వీవీఐపీల వాహన శ్రేణి వెళ్తున్న సమయంలోనూ ఈ యాప్ ద్వారా నోటిఫికేషన్లు వస్తాయి. ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మంటపాల సమీపంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఇలాంటి సమయంలో ముందుగానే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై రద్దీకి అవకాశం లేకుండా చర్యలు చేపట్టే ఛాన్స్ ఉంది. అస్త్రం యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజల్లో అవగాహన పెరిగి ట్రాఫిక్ కష్టాలకు చెల్లుచీటీ చెప్పే అవకాశాలున్నాయని పోలీసులు ఆశిస్తున్నారు. దసరా ఉత్సవాల నుంచి అస్త్రం యాప్ ను పోలీసు శాఖలో అంతర్గతంగా ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ లో కమిషనరేట్ లోని ట్రాఫిక్ విభాగం అధికారులు, సిబ్బందిని అనుసంధానించారు. దీని ద్వారా సంబంధిత సిఐలు, ఎస్ఐలకు రద్దీ సమాచారం అలర్ట్లు వెళ్తూ ఉంటాయి. వీటి ఆధారంగా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ఈ యాప్ సత్ఫలితాలు ఇవ్వడంతో పౌరులకు ఈ సేవలను విస్తరించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ యాప్ లో పలు ఫీచర్లను పొందుపరుస్తూ నగర మ్యాప్ ను అనుసంధానిస్తారు. దీంతో అన్ని మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని గమనించే వీలుంటుంది. ట్రాఫిక్ రద్దీ తీవ్రతను 3 గ్రేడ్లుగా విభజించారు. 300 మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్ మధ్యస్థంగా ఉందని యాప్ సూచిస్తుంది. 300 నుంచి 500 మీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోతే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని సూచిస్తుంది. ఒకవేళ 500 మీటర్లు దాటి ట్రాఫిక్ రద్దీ ఏర్పడితే ట్రాఫిక్ తీవ్రంగా ఉందని మొబైళ్లకు సందేశాలొస్తాయి. అస్త్రం అనే యాప్ అది ఇప్పుడు ప్రెజెంట్ పోలీస్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తున్నారు. అది మన పబ్లిక్ కూడా అందరికీ అది తెలుసుకుంటే అది యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడేలాగా ట్రాఫిక్ ఎక్కడున్నా మనకి తెలుస్తుంది. చిన్న చిన్న వర్షాలకి ట్రాఫిక్ 2-3 గంటలు టైం పడుతుంది. యాక్చువల్గా రింగ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు అది ఎంత క్రౌడ్ ఉంటుంది. అలాంటి క్రౌడ్ కూడా ఏ రోజు కూడా ఫ్రీగా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. మొబైల్లో జీపీఎస్ ఆన్ చేసుకుంటే మనమున్న ప్రాంతంలో రద్దీ ఎలా ఉంది, ఒకవేళ ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎలా గమ్యస్థానం చేరుకోవాలో సూచిస్తుంది. అందులోనే డైరెక్షన్లు కూడా వస్తాయి. నగరంలో భారీ వర్షం పడి రోడ్లపైకి నీరొస్తే ఆ వివరాలు కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సురక్షిత మార్గాల వివరాలు ఈ యాప్ లో చూడొచ్చని అధికారులు తెలిపారు. ఇప్పుడు హోమ్ గార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి అప్ టు పోలీస్ ఆఫీసర్స్ అందరికి కూడా ఈ యాప్ ఉంది. సపోజ్ నా ఏరియాలో అలర్ట్ ఎక్కడైనా వాళ్ళు ఇచ్చిన 15 మినిట్స్లో ఇచ్చినటువంటి కంజెస్టెడ్ అలర్ట్లో నాది ఏమైనా ఉందా నేను చూసుకోవటం. మనం ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ఒక ట్యాంగో మొబైల్ ద్వారా ఉపయోగిస్తాం. ఇది ఎవ్రీ 15 మినిట్స్కి మాకు అలర్ట్ ఇవ్వడం జరుగుతాం. ఇది పబ్లిక్ కూడా రాబోయే రోజుల్లో పబ్లిక్ కూడా అందుబాటులో తెచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల వివరాల్ని కూడా అస్త్రం యాప్ లో పొందుపరుస్తున్నారు. వీటితో పాటు నగరంలో వాతావరణ సమాచారాన్ని జోడిస్తున్నారు. వర్షం, పిడుగులు పడే అవకాశాలు, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం తదితర వివరాలు ప్రతి గంటకు అప్డేట్ల రూపంలో రానున్నాయి.
యాప్ ద్వారా ఈ చలానాలను చెల్లించేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు. వాహనం నంబర్ ఎడిట్ చేస్తే పేమెంట్ గేట్వేలోకి వెళ్లేలా అనుసంధానం చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యాప్ పనిచేస్తుందని చెప్పని అధికారులు చెప్తున్నారు. ఈ అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు ప్రజలకు కూడా ఈ యొక్క యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంటుందో ఆ ట్రాఫిక్ను ఈ యొక్క మెసేజ్ల ద్వారా తెలుసుకొని ప్రజలు డైవర్ట్ అవడానికి ఇది వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకునేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా ఈ యాప్ అతి త్వరలో రావాలని చెప్పని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరామ్యాన్ సుధీర్తో శివకుమార్, విజయవాడ.